Jai Ganesha, welcome to my channel. My name is Shivani. So today is day 2 challenge of 21 days kada. సో ఈ డే 1 ఎవరైనా ఫాలో అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి ఫాలో అవ్వండి. సో ఈ ఛాలెంజ్ దేనికంటే 3:40 AM మార్నింగ్ 3:40కి లేవడం, ఇది మన ఛాలెంజ్ అనమాట. 21 డేస్ వితౌట్ మిస్ మనం లేవాలి. దిస్ ఈజ్ అవర్ ఛాలెంజ్. ఎందుకు లేవాలి అంటే సక్సెస్ రావడానికి మనం 3:40కి లేవాలి. సరే, తర్వాత నిద్ర వస్తే పడుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా పడుకొని మళ్ళీ బిఫోర్ 5:30 అంటే 5 to 5:30 మధ్యలో మళ్ళీ లేద్దాం. సో నిన్న నేను 3:40కి లేసాను. అది ఎగ్జైటేషన్లో అలారం రాగానే ఐ జస్ట్ టర్న్డ్ ఇట్ ఆఫ్ అండ్ ధ్యానం 3 minutes మెడిటేషన్లోకి వెళ్ళిపోయాను. సో ఈరోజు మాత్రం కష్టమైంది. అంటే ఆల్రెడీ మనం నిద్రలో ఉంటాం కదా, అలారం పనిచేసి సేమ్ తెలుసు కదా మన 3 steps. ఫస్ట్ మినిట్ స్ట్రైట్గా పడుకోవాలి, కళ్ళు మూసుకొని ఫీట్ టు హెడ్ వైబ్రేషన్స్ అన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. అంటే దట్ ఫ్లో ఆఫ్ ఎనర్జీని అబ్జర్వ్ చేయాలి, అరికాళ్ళ నుండి తలమాడు వరకు. ఓకే, సో ఆల్రెడీ నిద్రలో ఉంటాం కాబట్టి చెక్ చేయడం ఫ్లోలో ఇంకా నిద్ర వచ్చేస్తుంది, నిద్రలోకి వెళ్ళిపోవడము అట్లా అయిపోతుంది. సో మనం నిద్రని కంట్రోల్ చేసుకోగలిగితే మన ఫోకస్ పెరుగుతుంది. మెయిన్ అజెండా ఇదేనేమో మరి పెద్దవాళ్ళు పెట్టింది. సెకండ్ మినిట్ ఏంటంటే సేమ్ ఇప్పుడు మనం కళ్ళు తెరిచి మన బాడీలో ఉన్న నెగిటివిటీ, మన బ్యాడ్ థింగ్ ఏదైతే ఉందో, అంటే బాగా ఎక్కువ ఆకలి కానీ, ఎక్కువ నిద్ర కానీ, చదివేటప్పుడు ఆడుకునేటప్పుడు ఫోకస్ లేకపోవడము, ఇలా మనలో మనకి నచ్చనిది ఏదైనా బ్యాడ్ క్వాలిటీ, ఇది లేకపోతే నేను ఇంకా సక్సెస్ అయ్యేవాడిని అని అనుకుంటాం కదా, అలాంటి నెగిటివ్ ఎనర్జీ నా బాడీలో నుండి వెళ్ళిపోయింది అని అనుకుంటూ మన నుండి బ్లాక్ యాషెస్ బయటికి వెళ్ళిపోతున్నట్టు ఇమాజిన్ చేసుకోవాలి విత్ ఓపెన్ ఐస్. ఇది ఫర్ 1 minute చేయాలి. థర్డ్ మినిట్ ఏంటంటే నౌ వీ బికెమ్ ప్యూర్ సోల్, రైట్? వీ డోంట్ హ్యావ్ ఎనీ నెగిటివ్ ఎనర్జీ ఇన్సైడ్ అవర్ బాడీ, అంటే ప్యూర్ సోల్ అన్నట్టే కదా. సో ఇప్పుడు మనం మేనిఫెస్టేషన్ చేయాలి. మేనిఫెస్టేషన్ ఈజ్ నథింగ్ బట్ అనుకోవడం. అంటే ఇప్పుడు శివుణ్ణి మనము నాకు ఇది ఇవ్వు అంటే, ఇప్పుడు నాకు ఒక 1 lakh ప్యాకేజ్ వచ్చే శాలరీ కావాలి అని అనకుండా ఆల్రెడీ నువ్వు 1 lakh ప్యాకేజ్ వచ్చిన జాబ్ చేస్తున్నట్టు ఇమాజిన్ చేసుకోవాలి. ఓకే, ఆఫ్టర్ యు ఆర్ గెటింగ్ ద 1 lakh ప్యాకేజ్ హౌ యు ఆర్ గోయింగ్ టు లీడ్ యువర్ లైఫ్ అనేది ఇమాజిన్ చేసుకోవాలి, విజువలైజ్ చేయాలన్నమాట. సో ఇది ఒక